ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా? ఆల్సో అట్లా కూర్చోండి మీరంతా. నువ్వు కూడా కొద్ది కూర్చో. ఏం తమ్ముళ్ళు ముందెంతమంది ఉన్నారో వెనక కూడా అంతేమంది ఉన్నారు. చాలా సార్లు విజయనగరానికి వచ్చాను కానీ నా జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన. విజయనగరం మీటింగ్ ఆదర్శ్. ఎవరికైనా సందేహం ఉందా తమ్ముళ్ళు? విజయం కూటమిది, అవునా కాదా అని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడో నాకు తెలియదు, అతని గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. జగన్, నువ్వన్నావు ఒక సైకోగా సిద్ధం అన్నావు. మేము సిద్ధం అని చెప్పి మళ్ళా ముందుకొచ్చావు. నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధం, అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. జగన్ మీటింగులు వెలవెల, మన మీటింగులు కళకళ. నేను పవన్ కళ్యాణ్, కేంద్రంలో నరేంద్ర మోడీ, మాది సూపర్ హిట్. ఈ కాంబినేషన్ ఎక్కడా లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైనా మంచి జరగాలంటే ఈ నాయకత్వానికే సాధ్యం. ఈ రోజుటి వరకు మన వాళ్ళు నామినేషన్లు వేశారు. ఎక్కడ చూసినా గెలిచిపోయిన తర్వాత ఏ విధంగా ఊరేగింపులు పెడతారో ఆ విధంగా కూటమి అభ్యర్థులు బ్రహ్మాండంగా నామినేషన్లు వేస్తే వైసీపీ క్యాండిడేట్లు వెలవెలబోయే పరిస్థితికి వచ్చారు. 2014లో జగన్ తండ్రి శివరాజకీయంతో వచ్చాడు, అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. 2019లో బాబాయి శవంతో వచ్చాడు. ఇప్పుడు గులకరాయి డ్రామాతో వచ్చాడు. నేను చెప్తున్నా, ఈ ప్రజలు వైసీపీకి శవయాత్ర పట్టబోతున్నారని విజ్ఞప్తి చేస్తున్నాను. నీ రాజకీయాలు అయిపోయినాయి, నీ చరిత్ర అయిపోయింది. ఒక ఛాన్స్ అన్నావు, అదే చివరి ఛాన్స్ అయిపోయిందని మరొక్కసారి చెప్తున్నా.